రాజేందర్ కుటుంబ సమేతంగా కలవడం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కుటుంబ సమేతంగా ఆయన ఫోటో దిగుతున్న విజువల్స్. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందంటూ ఇటు చర్చ ప్రచారం జోరందుకుంది. వారం 10 రోజుల్లో అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తాజాగా కుటుంబ సమేతంగా మోదీని కలిశారు ఈటల. మోదీని కలవడంతో తదుపరి అధ్యక్షుడు ఈటలే అంటూ ఇటు బీజేపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం అలాగే ఉద్యమకారుడు ఈ రెండు కూడా ఆయనకి కలిసొచ్చే అంశాలు. దాంతోపాటు ఈ కారణంగానే హైకమాండ్ కూడా ఈటల వైపే మొగ్గు చూపుందంటూ కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆయన భార్య జమునతో పాటు కుటుంబ సమేతంగా ఈటల రాజేందర్ భార్య జమునతో పాటు కుటుంబ సమేతంగా ఆయన మోదీని కలిశారు. ఫోటో దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఆయనను క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అని చెప్పుకోవాలి. సో అసలు ఏం జరుగుతోంది? ఇటు ఆయనను నూతన అధ్యక్షుడిగా చేయబోతున్నారా, లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఆయన ముందు ప్రతిపాదించిన పరిస్థితి ఉందా? ఏం జరుగుతోంది? హైకమాండ్ ఏం చేయబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈటల రాజేందర్ నెక్స్ట్ బీజేపీ చీఫ్ తెలంగాణకు సంబంధించి ఒక ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఫోటో ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన దిగిన ఫోటో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బలం చేకూరుస్తోంది. కుటుంబ సమేతంగా ఆయన దిగిన ఫోటో. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ బీజేపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రధాని మోడీతో కూడా ఈటెల రాజేందర్ కుటుంబం సమేతం కలవడంతో ఒక్కసారిగా ఈటెల రాజేందర్ కాషాయ దళపతిగా తెలంగాణకు రానున్నారనే చర్చ కాశ్మీర్లో కూడా జోరందుకని చెప్పాలి. ముందుగా ఈటెలకు సంబంధించి ముందు నుంచి కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ నియామకం ఉంటుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చల్లో భాగంగా కొంత పార్టీ నుంచి కూడా కొంతమంది ప్రయత్నించడంతో దాన్ని హోల్డ్లో పెట్టినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన అనంతరం కూడా కొంత ఆప్తారం అయితే మొదలుపెట్టింది. కానీ ఈటెలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్షిప్ కన్ఫర్మ్ అయినాక పార్టీ హోల్డ్ కూడా రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కు సంబంధించి అధ్యక్షుడికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి కూడా ప్రక్రియ అనేది కూడా వేగవంతం జరగాలి. దానికి సంబంధించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కూడా అధ్యక్షుడిని నిర్ణయించాలని చెప్పి కూడా ఇటు రాష్ట్ర నేతలకు కూడా ఇటు సునీల్ బన్సాల్ సూచించడంతో ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో కూడా ఒకవైపు అధ్యక్ష ప్రకటన ఉంటుంది. అది మరి ఈటెలనే అవుతారు. ఎందుకంటే ఒకవైపు ఈటెల్లో చూస్తుంటే అటు కలుస్తున్న ఢిల్లీగా వడిబడి లేదు అడుగులేస్తున్నారు కాబట్టి మరి ప్రధానిని కలవడం పట్ల కూడా ఒకవైపు చర్చనీయాంశం అయినప్పటికీ మరి ప్రధానిని ఒకవైపు కాషాయ దళపతి కన్ఫర్మ్ అయినందుకు కలిశారు. మరి ఏ ఇతర అంశాలు కలిశారన్నది కూడా కొంత సస్పెన్స్ గానే ఉంది. ఈటలతో పాటు ఒకవైపు రామచంద్రరావు కానివ్వండి, రఘునందన్ రావు కానివ్వండి, దర్బాపు అరవింద్ కానివ్వండి, మళ్ళీ బండి సంజయ్ పేరు తెరనేకి వస్తుంది. కాబట్టి బీజేపీకి సంబంధించి చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపు మరి వారం 10 రోజుల్లో ఈటలకే ఇస్తుందా, లేదంటే మరొక అభ్యర్థిని పెడుతుందా అన్నది కూడా పార్టీ నేతల్లో కొంత సస్పెన్స్ అయితే ఉంది. మరి మొత్తం మీద ఈటెల పట్లని కూడా పార్టీ ఒకవైపు కూడా మొగ్గు చూపుతుంది అనే అంశాలు చెప్తుంటే మరి ప్రధానిని కలిసింది అదే అంశం అన్నది కూడా ఒకవైపు అది కూడా ఒక సస్పెన్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ప్రచారం కూడా జోరందుకుంటోంది. మరీ ముఖ్యంగా పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే ఇటు ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తోంది. దాంతోపాటు ఈటల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇటు బండి సంజయ్కి సంబంధించి మీరు అన్నట్టుగా ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్న అక్కడ పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇటు బండి సంజయ్ను లేకపోతే అరవింద్ను వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మళ్ళీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పచ్చు అంటూ కూడా అప్పగించవచ్చు అంటూ కూడా ప్రచారం జరుగుతుంటోంది. సో ఈ నేపథ్యంలో అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇటు తెలంగాణ బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతున్నారా ఈ అంశం మీద? డెఫినెట్ గా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడి అంశాన్ని కూడా బీజేపీ నేతలు ఆచితూచి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పార్టీ హైకమాండ్ దృష్టిలో అగ్రనేతలు అయినటువంటి అటు మోడీ, అమిత్ షా, నడ్డా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంటరీ బోర్డుకు సంబంధించి వాళ్ళ నిర్ణయమే ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించి అధ్యక్షుడు ఎవరన్న దానిపై నోరు ఇవ్వకపోయినప్పటికీ ముందు నుంచి అవకాశాలు ఉద్యమకారుడు, బీసీ నేతగా అలాగే మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఈటలకే ఇస్తారని ఆయన అనుచరులు కాదు, కమలం పార్టీలో కూడా జోరుగు చర్చ జరిగింది. కానీ ముందుగా కేబినెట్ కు సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచారో దానికి సంబంధించి ఈటలను సహాయ మంత్రిగా కూడా తీసుకుంటారని అప్పట్లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ ఈటలకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే మాత్రం డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఒకరు కేబినెట్, ఇంకొకరు
ఎంఓఎస్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరిని ఒకరిని కూడా ఒకవేళ బాధ్యతల నుంచి తప్పిస్తారన్నది ఒక క్వశ్చన్ జరుగుతుంది. ఆ క్వశ్చన్ వచ్చేసరికి అంటే మరొకసారి అధ్యక్షుడు అవుతాడా అన్న చర్చ కూడా జోరుగా నడుస్తుంది. వారితో పాటు అరవింద్ సంబంధించి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మన ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులను ఉన్నారో వారికి సంబంధించి పెడితే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ 3-2 విజయం సాధించింది కాబట్టి ఈ జోరును కొనసాగించాలంటే సరైనటువంటి రథసారథిని ఇస్తే పార్టీ ఈజీగా కూడా ఒకవైపు గెలుపంచులకు చేరుకొని వచ్చే ఎన్నికల్లో కూడా కమలం పార్టీ ఇటు కాషాయ జెండా తెలంగాణలో ఎగరేయడం ఖాయం కాబట్టి దానికి సంబంధించి మాత్రం సరైనటువంటి వ్యక్తిని పార్టీ నియమిస్తుందని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ ఈటెల ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈటెల ప్రధాని కలవడం కూడా ఒకవైపు పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. ఈటలకే దాదాపుగా ప్రెసిడెంట్ ఖాయమైందనే చర్చ గతంలో జరుగుతున్నటువంటి చర్చ ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారం 10 రోజుల్లోపు క్లారిటీ రావచ్చంటూ వినిపిస్తోంది. ఈ మధ్య వచ్చే అంటే ఈ మధ్యలోపే వచ్చే అవకాశం ఉందా? వారం రోజుల్లోపే డెఫినెట్ గా సార్ గతం నుంచి చూస్తున్నాం. ఒకవైపు పార్టీకి సంబంధించి సంక్రాంతి అని చెప్పి కొన్ని డెడ్ లైన్స్ కూడా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఆ సిచ్యువేషన్ లో కాలేదు కాబట్టి ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సాల్ వచ్చి నేతలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేయాలని చెప్పి నేతలకు మరి ఆదేశాలు అయితే జారీ చేశారు. డెఫినెట్ గా వారం నుంచి 10 రోజుల లోపల అధ్యక్షుడు సంబంధించి కూడా ప్రక్రియ పూర్తి అవుతుంది. మరి అది ఈటెలనే చేస్తారా, మరి కొత్త పేరు తెర మీదకి చేస్తారా అన్నది కూడా కొంత సస్పెన్స్ అయితే ఉంది. రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణ బీజేపీకి నూతన సారథి ఎవరు కాబోతున్నారు అనే ఉత్కంఠకు తెరపడబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. వారం 10 రోజుల్లో అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. తాజాగా కుటుంబ సమేతంగా మోదీని కలిశారు ఈటెల. మోదీని కలవడంతో తదుపరి అధ్యక్షుడు ఈటెలే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు ఈ 2 అంశాలు కూడా ఆయనకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ కూడా ఈ అంశాల నేపథ్యంలోనే ఆయన వైపు మొగ్గు చూపుతోందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. వారం 10 రోజుల్లో అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. తాజాగా కుటుంబ సమేతంగా మోదీని కలిశారు ఈటెల. మోదీని కలవడంతో తదుపరి అధ్యక్షుడు ఈటెలే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఈటెల వైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్స్క్లూసివ్ ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇటు మోదీని కలిశారు, మోదీ కుటుంబాన్ని ఇన్ఫాక్ట్ మోదీతో ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా కలవడం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కుటుంబ సమేతంగా ఆయన ఫోటో దిగుతున్న విజువల్స్. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ బీజేపీ